క్లియర్గా అనిపిస్తుంది కదా. యోగా అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. మీలో కొంతమంది చూడండి, మనకి జనరల్గా రెండు రకాల అభిప్రాయాలు మనకి ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో ఏంటంటే, యోగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ మనకి హెల్త్ పర్పస్లో బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్య డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంది ఏంటంటే కొన్ని రకాలైనటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి అని సజెస్ట్ చేస్తున్నారు. ఒకటి అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయనేది అందరూ తెలుసుకుంటున్న విషయం. రెండోది ఏంటంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్లో స్పిరిచువల్ ఆస్పెక్ట్లో కొంతమంది ఎలాంటి అభిప్రాయాలు ఉంటారంటే, ముసలోళ్ళు, జీవితంలో అన్ని చూస్తున్న వాళ్ళు, చివరి దశలో ఇలాంటి యోగాలు, ప్రాణాయామాలు, ఆశ్రమాలు, ఇలాంటి ఈ ఈ అభిప్రాయంతో కొంతమంది ఉంటారు. అంటే కొంతమంది ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు, కొంతమంది గాడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనొచ్చు, లేకపోతే స్పిరిచువాలిటీ అనొచ్చు, ఏదైనా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. వీళ్ళు ఏంటంటే 20% ఆఫ్ పీపుల్ ఉంటారు, వీళ్ళు ఏంటంటే 10% ఆఫ్ పీపుల్ ఉంటారు. మొత్తానికి యోగా అనేది చేసేవాళ్ళు అసలు ఎంతో మంది ఉంటారు అసలు, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా. అయితే ఇప్పుడు ఈ రోజు మన క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, దీని ఇంపార్టెన్స్ని ఇక్కడ వరకే లిమిట్ చేయకుండా ఎక్కడ దాకా తీసుకెళ్ళడం, దీని ఇంపార్టెన్స్ని ఇంకా బాగా పెంచడం, అట్లాగే దీంట్లో ఉన్న మిస్కాన్సెప్ట్స్ని మనం ఏవైతే విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయో వాటిని మనం నిర్మూలించడం, అంటే మీకు తొలగించడం ఈరోజు మనం క్లాస్లో చేసే పని అనమాట. అంటే ఆధ్యాత్మికతకి అసలైన నిర్వచనం యోగా ఏ విధంగా చెప్తుంది, హెల్త్ని ఏ విధంగా ఇది మనలో ఉండే కొద్దిపాటి అభిప్రాయాల్ని ఏ విధంగా పెంచవచ్చు, ఈ రెండు కాన్సెప్ట్లో ఇవాళ లెక్చర్ క్లాస్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, మనకి యోగా అంటే కొంతమంది భక్తి యోగం అని, కర్మయోగం అని, రాజయోగం అని, లయయోగం, నాదయోగం, స్వరయోగం, కుండలిని యోగం, హఠయోగం, రకరకాల యోగాలు మనకి వాడుకలో ఉన్నాయి. అయితే ఈ రోజు మనం స్పెసిఫిక్గా ఏ యోగా గురించి చెప్పుకుంటాం అంటే పతంజలి మహర్షి గారు చెప్పిన అష్టాంగ యోగం గురించి చెప్పుకుంటాం. దానికంటే ముందు అసలు యోగా అనే పదానికి అర్థం ఏంటి, అసలు యోగా గురించి వివిధ రకమైన గ్రంథాల్లో ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారు, యోగాలో జరిగేది ఏంటి, అసలు ఎవరు దీన్ని ఆచరించవచ్చు, ఎంతవరకు చేయొచ్చు, ఇది మతపరమైన సంబంధమైన విషయమా లేదంటే సార్వజనీనమైందా అనే అన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుంటాం. ఏంటి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఏంటిది YUJ అంటే యుజ్. యోగా అనేది యుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చిందని, యుజ్ అంటే మెర్జ్, మెర్జ్ అంటే కలపడం అనమాట, యాడింగ్. దేన్ని దేంతో కలుపుతుంది, యాడింగ్ అంటే రెండు విషయాలు ఉండాలి కదా యాడ్ చేయాలంటే. ఇక్కడ ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ఏంటి, జీవాత్మ, పరమాత్మ. ఇది స్పిరిచువల్ డెఫినేషన్ అన్నమాట. యోగా అంటే కలయిక, ఏ రెండింటి మధ్య కలయిక, జీవాత్మ పరమాత్మల రెండింటిని కలిపేదే యోగం అని చెప్తాం. అది యుజ్ అనే సంస్కృత ధాతు నుండి వచ్చిందని చెప్తాం ఆధ్యాత్మిక నిర్వచనం ప్రకారం. అయ్యే బాబు మాకు ఈ ఆత్మ తెలియదండి, మాకు అసలు పరమాత్మ అంతకంటే తెలియదు, అసలైన మీనింగ్ ఏంటి పోనీ మన స్థాయిలో మనం మాట్లాడుకుంటే అంటే, చాలా మంది ఇంటిగ్రిటీ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ, ఏంటి మైండ్ అండ్ బాడీ ఏంటి, ఈ రెండింటిని కలిపేదే మైండ్. ఇదే మీకు కొత్తగా ఈరోజు ఏదో లెక్చర్ క్లాస్ 11 గంటలకి 10 గంటలకి పెట్టి మాకు శరీరంలోని మైండ్ ఉంది, మైండ్ మాకు బాగా పనిచేస్తుంది అని మీరు అనుకోవచ్చు కదా. శరీరం మనస్సు కలయికే యోగం అని నేను ఇక్కడ చెప్తున్నాను. ఆల్రెడీ మా దాంట్లో కలిసే ఉన్నాయి కదా. ఇంక ఇదేంటి అంటే, మీలో ఎంతమంది మీరు ఆలోచించిన ఆలోచనల ద్వారా అనుసారమైన పనులే చేస్తున్నారు, లేకపోతే మీరు ఒక పని చేద్దాం అనుకునేటప్పుడు ఆ పని నుంచి
ఎంతమంది ఆ పని మీదే దృష్టి పెట్టగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా 50% ఆఫ్ పీపుల్ అట్లా ఉంటారు. మన మనస్సు ఒకటి ఆలోచిస్తుంటది, మనం ఒక పని చేస్తుంటాం. మనం ఒక పని మీద శ్రద్ధ పెట్టినా కానీ మన మనస్సు వేరే ఆలోచనల మీద యావిగేషన్లోకి వెళ్ళిపోతుంటది. కమిట్మెంట్, ఆ స్ట్రాంగ్నెస్ మనకి ఉండదు. అయితే యోగా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రిటీ బిట్వీన్ హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే సంకల్పిస్తామో ఆ పనే చేస్తాం. ఏదైతే ఆలోచిస్తున్నామో, మనసులో ఏదైతే ఆలోచిస్తామో హృదయానుసారంగా మనం అనుకున్న పని అది కర్మల ద్వారా మనం చేసి చూపించే ప్రక్రియ మెరుగుపరుస్తుంది అనమాట. మనం చేస్తున్నాం యూజువల్గా పొద్దున్న 5 గంటలు లెగాలనుకున్నాం సార్, లెగిసాం సార్. 10 గంటలకి టిఫిన్ చేయాలనుకున్నాం, చేసాం సార్. కాకపోతే ఆ ఎఫిషియన్సీని మనకు పెంచేదే యోగా అనమాట. ఇంటిగ్రిటీ బిట్వీన్ హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్. ఇంకొక రకమైన అభిప్రాయం ఏంటంటే చాలా మంది యోగా అంటే అది సన్యాసానికి సంబంధించింది, ఆ? లేకపోతే జీవితంలో అన్నీ అయిపోయిన తర్వాత ఇల్లుని ప్రపంచాన్ని వదిలేసి మనం వెళ్ళిపోవాల్సింది, వాళ్ళకి పట్టింపులు ఉండవు, లేకపోతే వాళ్ళ అలవాట్లు వేరేగా ఉంటాయి, నలుగురితో మాట్లాడరు, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి జనరల్గా. మీరు కొంతమంది చూసే వ్యక్తులు కూడా రకరకాలైన మోటివేషన్తో విరుద్ధమైన స్వభావాలతో బిహేవ్ చేస్తుంటారు. కానీ యోగా ఎప్పుడు కూడా హోమ్ని విడిచిపెట్టమని, అంటే ఇంటిని త్యజించమని, తర్వాత ఎమోషన్స్ని విడిచిపెట్టమని, రిలేషన్స్ రిలేషన్స్ అంటే బంధాలు, బంధుత్వాలు, వీటిని వదిలేయమని అసలు ఎప్పుడు చెప్పదు. వీటిని ఫ్లెడ్జ్డ్గా ఫుల్ఫిల్ చేసుకోవడానికే యోగా మనకు సహకరిస్తుంది తప్ప వీటన్నిటిని వదిలేసుకొని సాధించేసేది ఏముండదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సార్వజనీనమైనది అంటే అందరూ అభ్యసించదగినది అనమాట. అంటే అలాంటి అభిప్రాయాలను వ్యక్తులు అభ్యాసం చేయాలని రూల్ ఏం లేదు. తర్వాత ఇంకొక అభిప్రాయం ఏంటంటే హిందూ మైథాలజీ ప్రకారం యోగా అనేది బాగా వాడుకలోకి వచ్చింది, హిందువులు ఈ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే దీన్ని ఆచరించాలని చెప్తారు. కానీ ఇది ఏ మతం వాళ్ళైనా, అది హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, జైనులైనా, ఎవరికైనా మనసు ఒకటే, శరీరం ఒకటే. వాళ్ళు తెచ్చుకున్న ఆలోచన విధానాలు, వాళ్ళ మీద పడిన ప్రభావాల ఫలితంగా వాళ్ళు వివిధ రకాలుగా బిహేవ్ చేస్తారు తప్ప ఎవరిలో అయినా జరిగే మెకానిజం అంతే. గుండె రక్త సరఫరా చేస్తుంది, మనసు ఆలోచనలు చేస్తుంది, చేతులు పనులు చేస్తాయి, కాళ్ళు నడుస్తాయి, ఇవన్నీ సర్వసాధారణమైన అందరికి కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథాల అనుసారంగా చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే హిందూ సంబంధించిన విధానం కాబట్టి మేము క్రిస్టియన్స్ అయి ఉండి మేము దాన్ని ఆచరించకూడదు, ముస్లిమ్స్ మాకు అల్లా తప్ప, ప్రార్థన తప్ప ఇంకోటి తెలియదు అనే ఒక మైండెడ్లో ఉంటారు, కానీ నేరో మైండెడ్గా ఉంటారు. కానీ వాళ్ళు అభ్యాసం చేస్తే దాని యొక్క ఫలితాన్ని మనం పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్లోనే, నేను చెప్పే క్లాసులోనే క్రిస్టియన్స్కి యాక్చువల్గా ఈ ఉంటుంది. అయితే ఎవరైతే దాని రిజల్ట్ని అనుభవిస్తారో వాళ్ళు దానిలో ఉండే ఇదిని గ్రహించి దాంతో క్యారీ అవుతుంటారు. అది ఇక్కడ కొంచెం ఆధ్యాత్మిక నిర్వచనాల గురించి మాట్లాడదాం. స్పిరిచువల్ కాన్సెప్ట్లో యోగా అంటే ఏంటి? ఇప్పుడు వరకు మనం ఫిజికల్గా మనం మాట్లాడాం, ఏమి ఇంటిగ్రిటీ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ. అయితే స్పిరిచువల్గా ఏంటంటే సీతారామాంజనేయ సంవాదంలో ప్రత్యేగాత్మ స్వరూపుడై పరుగుతనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకు సమర సైక్యానుసంధాన సరణి ఎద్ది అదే యోగంబు సదుపాయ ఆంజనేయ అని చెప్పి ఒక శ్లోకం సీతారామాంజనేయ సంవాదంలో ఉందన్నమాట. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటి, కలయిక అని చెప్పి. అక్కడ సీతాదేవి హనుమంతుడికి చెప్తుంది అనమాట, ఏమని, ప్రత్యేగాత్మ స్వరూపుడై పరగు తనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకు, అంటే నీకు, ఎవరు నీకంటే ఆంజనేయ స్వామి, రమణ పరమాత్ముడైన శ్రీరామునకు అంటే ఎవరు, శ్రీరాముడు. అంటే ఇక్కడ ఆంజనేయుణ్ణి జీవాత్మగా, శ్రీరాముణ్ణి పరమాత్మగా పోల్చి ఆవిడ ఆ శ్లోకం చెప్తుంది అనమాట. ఏమని చెప్తుందంటే నువ్వు స్వయంగా పరమాత్మ స్వరూపుడు అయినప్పటికీ కూడా దేహం అనే భావంలో నువ్వు ఉండడం వల్ల
పరమాత్మ స్వరూపుడైన శ్రీరాముని స్థితికి నువ్వు చేరలేకపోతున్నావు. ఆ ఈ స్థితి నుంచి ఆ స్థితికి చేరే ప్రక్రియ ఏదైతే ఉందో అదే యోగము. ఏమని చెప్తుంది? సమర సైక్యానుసంధాన సరణి అద్ది అదే యోగంబు సదుపాయం ఆంజనేయ అని చెప్పి చెప్తుంది అనమాట. ఆ కలయికని తీసుకొచ్చేది ఏంటయ్యా అంటే అది యోగం అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఇది ఆధ్యాత్మిక స్థాయిలో నిర్వచనం. ఇంకా భగవద్గీత అనుసారంగా యోగ కర్మసు కౌశలం అంటే ఇంగ్లీష్లో చెప్తాను మీకు, స్కిల్ ఇన్ యాక్షన్. ఏంటి? స్కిల్ ఇన్ యాక్షన్ అంటే మనం చేసే పనిలో నేర్పరితనాన్ని తీసుకొచ్చేదే యోగం. పనులన్నీ చేస్తాం, ఆ పర్ఫెక్షన్ అనేది ఒక్కొక్కసారి మిస్ అవుతుంటాం. లేకపోతే మన మన క్యాపబిలిటీస్ ప్రకారం మనం ఆ పని చేస్తాం. ఆ క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసేదే ఏంటి? యోగం. అంటే అట్ వాట్ టైం, ఏ విధానంలో, ఏ సమయంలో, ఏ విధంగా, ఎంతవరకు అనే విధానాలన్నీ కూడా మన అభ్యాసం చేయడం ద్వారా తెలుస్తుంది అనమాట. స్కిల్ ఇన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ యోగా. కర్మసు కౌశలం. నెక్స్ట్ మనకి భగవద్గీతలో 2 శ్లోకాలు బాగా ఈ మధ్య ఆ సినిమాలో కూడా, అదే సినిమాది అదే చిట్టి పాట ఏదో ఉంటుంది కదా, చిట్టి జాతిరత్నాలు. ఆ జాతిరత్నాలు సినిమాలో లాయర్ కోర్టులో ఒక శ్లోకం చెప్తాడు, కర్మణ్యే వాధికారస్యం అన్యాయంగా ఇరికించామని చెప్పి. కానీ అక్కడ శ్లోకాలు ఏంటంటే భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం 47వ శ్లోకం, తర్వాత 48వ శ్లోకం. ఈ 2 శ్లోకాలు ఏంటంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగో అస్త్వ కర్మ అని చెప్పి 47వ శ్లోకం. 48వ శ్లోకం ఏంటంటే యోగస్థ కురు కర్మాని సంగం త్వక్త్వా ధనుంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పి 48వ శ్లోకం. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ నేను చివరిలో ఇస్తాను, సమయం ఉంటే మనకి. దీంట్లో 48వ శ్లోకంలో 2వ లైన్ ఏంటంటే సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అంటే సిద్ధించిన దాని యందు సిద్ధింపని దాని యందు సమభావాన్ని కలిగి ఉండడమే యోగము. అంటే ఏంటి? మనం చేసే పనులు అన్నీ కూడా ఫుల్ఫిల్గా రిజల్ట్ మనం అనుకున్న విధంగా వచ్చేస్తాయని రూల్ లేదు. కొంతమంది దాని ద్వారా ఏంటంటే మైండ్ డిస్టర్బ్ చేసుకుంటారు, డిప్రెషన్స్, ఇవన్నీ రకరకాలు. మనం చెప్పలేం కదా ఏది మనకు వస్తుంది అనేది, మనం చెప్పలేం. మన ప్రయత్నం అయితే మనం చేస్తాం. అందుకే 47వ శ్లోకంలో కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగో అస్త్వ కర్మని అంటే కర్మలు చేయడం వరకు మాత్రమే నీకు అధికారం ఉంది తప్ప కర్మ ఫలితాల మీద నీకు ఎటువంటి అధికారం లేదు. అలా అని చెప్పి నువ్వు కర్మలు చేయడం మాత్రం మానకూడదని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తాడు. అయితే నువ్వేం చేయాలి? యోగస్థ కురు కర్మాని సంగం త్వక్త్వా ధనుంజయ, యోగమునందుండి సంగం త్వక్త్వా ధనుంజయ, నాది నేను అనే భావాన్ని విడిచి పనులు చేయ. ఒకవేళ పనులు సిద్ధించినా అంటే నువ్వు అనుకున్న విధంగా వచ్చినా, నువ్వు అనుకున్న విధంగా రాకపోయినా సమభావాన్ని కలిగి ఉండి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ నీకు వచ్చిన దాన్ని ఆనందించు అని చెప్తాడు అనమాట. అందుకోసం సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. నేను రాయలేదు, మనకి టైం అవుతుంది కాబట్టి తెలుగు మళ్ళీ రాయడం టైం పడుతుంది. అయితే ఇప్పుడు మనం కొన్ని డెఫినేషన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు యోగా ఏమని చెప్పుకున్నాం? ఇంటిగ్రిటీ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మరి మాకు చెప్పాలి కదండి, ఇప్పుడు మీరు రెండింటి మధ్య ఇంటిగ్రిటీ అని చెప్పారు కదా. ఈ బాడీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫిజికల్ స్టేట్, శారీరక స్థాయి. మైండ్ అంటే సైకలాజికల్ ఆర్ ఎమోషనల్, ఏదైనా మెంటల్, ఏదైనా మనం రిప్రజెంట్ చేయొచ్చు. బాడీలో ఏ విధంగా యోగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫిజియోలాజికల్గా. జనరల్గా ఫిజియోలాజికల్గా మనం మాట్లాడితే మన బాడీ గురించి ఈ మధ్యకాలంలో చాలా మందికి అవగాహన బాగా పెరిగింది. ఏమని? ఇది డైజెస్టివ్ సిస్టము, రక్త ప్రసరణ వ్యవస్థ, తర్వాత నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థ, అస్థి వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఇలా రకరకాల 9 సిస్టమ్స్ ఉంటాయని మన బాడీలో. అలాగే
ఈ మధ్య అందరికి థైరాయిడ్, మెటబాలిక్ డిజార్డర్, థైరాయిడ్లో ఇన్ఫెక్షన్, థైరాయిడ్ స్టిమ్యులేషన్, సెక్రేషన్స్, హైపర్ ఫంక్షన్స్ వల్ల ఒకరికి హైపర్ థైరాయిడ్ వస్తుంది, ఒకరికి హైపోథైరాయిడ్ వస్తుంది. హైపో వచ్చిన వాళ్ళకేమో బాడీ పెరిగిపోవడం, వెయిట్ పెరిగిపోవడం, లేజీగా ఉండడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. హైపర్ ఫంక్షన్లో వచ్చే వాళ్ళకి సన్నగా అయిపోవడం, జుట్టు రాలిపోవడం, స్కిన్ డిజార్డర్స్ రావడం, ఇట్లాంటివన్నీ మెటబాలిక్ టూ మచ్ ఆఫ్ సెక్రేషన్స్ అనమాట. మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఇప్పుడు యోగా చేసేది ఏంటంటే మన శరీరంలో ఏవైతే ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే తెలుగులో వీటిని అంతర్స్రావిక గ్రంథులు అంటారు. ఆ అంతర్స్రావిక గ్రంథులు అంటే ఏంటంటే ఒకటి పిట్యూటరీ గ్లాండు, థైరాయిడ్, థైమస్, ప్యాంక్రియాస్, ఎడ్రినలిన్, గొనాట్స్, ఇవన్నీ కూడా మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ అనమాట, అంతర్స్రావిక గ్రంథులు. యోగా చేయడం వల్ల ముఖ్యంగా వాటి యొక్క తీవ్రత అనేది ఈ గ్లాండ్స్ మీద పడుతుంది. థైరాయిడ్కి సంబంధించిన థైరాయిడ్ గ్లాండ్, అట్లాగే షుగర్కి సంబంధించిన ప్యాంక్రియాస్, లివరు, తర్వాత స్ట్రెస్ సంబంధించిన ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ అని కార్టిజోలు, నారెప్రెఫ్రిన్, ఈ హార్మోన్ సెక్రేషన్స్ అన్నీ కూడా ఎడ్రినలిన్ గ్లాండ్ ఇదిలో ఉంటాయి. సో ఈ గ్లాండ్స్ అన్నీ కూడా బాగా మంచి స్థాయిలో పనిచేస్తాయి అనమాట. ఎందుకంటే మనం ఆసనాలు చేసేటప్పుడు ఒక్కొక్క గ్లాండ్కి సంబంధించినటువంటి ఒక్కొక్క రకమైన ఆసనాలు ఉంటాయి. ఒక ప్రత్యేకమైన ఆసనం ఆ గ్లాండ్ మీద ఎఫెక్ట్ పడేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శశాంకాసనం ఉందనుకోండి, అది ఎడ్రినల్ గ్లాండ్స్ మీద ప్రభావం పడుతుంది. అంటే స్ట్రెస్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. అట్లాగే సూర్య నమస్కారాలు ఉన్నాయనుకోండి, మొత్తం అన్ని గ్రంథులకి అది ఫుల్ బాడీ వర్కౌట్. అట్లాగే సర్క్యులేటరీ సిస్టమ్కి కూడా, అంటే రక్త ప్రసరణ వ్యవస్థకు కూడా, అలాగే నాడీ వ్యవస్థకు కూడా సూర్య నమస్కారాలు మంచి ప్రాక్టీస్. వీటన్నిటి బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే యోగాభ్యాసం చేయడం ద్వారా ఏమవుతుందంటే అన్ని వ్యవస్థలు, ముఖ్యంగా మన శారీరక స్థితిగతులకి ఆధారపడి ఉండే అన్ని సిస్టమ్స్ అన్నీ కూడా మంచి స్థాయిలో నిర్వర్తించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఎక్కువగా కండర వ్యవస్థ మీద ప్రెజర్ పడుతుంది. కానీ ఇక్కడ ఓన్లీ మస్కులర్ సిస్టమ్ మీద కాకుండా అన్ని సిస్టమ్స్ మీద కూడా ప్రెజర్ పడుతుంది. అది శారీరక స్థాయిలో కలిగే ప్రయోజనం. ఎప్పుడైతే అన్నీ బాగా పనిచేస్తున్నాయి అనుకోండి, ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా దాని పరిణామమైనటువంటి హెల్త్ అనేది మనకి రావడం జరుగుతుంది. అట్లాగే డైజెస్టివ్ సిస్టమ్స్ ఇబ్బందులన్నీ కూడా, ముఖ్యంగా ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ సరి చేయబడుతుందో మొత్తం చాలా వరకు వ్యాధులన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఒక వ్యక్తి జీర్ణం సరిగా లేదంటే చాలా రోగాలు ఉన్నాయి దాని అర్థం. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టూ మచ్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అనుకోండి, బౌల్ సిండ్రోమ్ వస్తుంది, ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళొచ్చు, ఒక్కొక్కసారి మోషన్కి రాకపోవచ్చు, నిద్ర పట్టకపోవచ్చు, తేనెపులు రావడం, తలనొప్పి, మెడ నొప్పి, ఇవన్నీ రకరకాలు. ఇట్లా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఇది వెళ్తుంది. కాబట్టి చాలా వరకు శారీరక స్థాయిలో దీని ప్రయోజనం మనం ఊహించిన స్థాయి కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది ఏం చెప్పాం, మైండ్ లెవెల్లో సైకలాజికల్గా దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఒక్క నిమిషం. ఈ మైండ్ లెవెల్లో వచ్చే ప్రాక్టీసులు మనకి ఏమున్నాయంటే, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనే కాదు, ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అయినా కానీ అది మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎస్పెషల్లీ బ్రీతింగ్ ఎఫెక్ట్స్ వల్ల ఏం జరుగుతుందంటే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఈ ప్రాక్టీసులు మనం అనుకుంటాం చాలా వరకు యోగా అంటే ఆసన ప్రాణాయామాలు ఉంటాయని అనుకుంటాం. కానీ ఆసన ప్రాణాయామాలు గతంగా ముద్రలు, బంధాలు, క్రియలు, క్లెన్సింగ్ టెక్నిక్స్, శరీరంలో వాత పిత్త కఫదోషాలని వాటి యొక్క సమపాలలో ఉంచడానికి కూడా మనకి యోగాలో టెక్నిక్స్ ఉంటాయి. అయితే మైండ్ లెవెల్లో దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే, ఈ మధ్యకాలం చాలా కాలం నుంచి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనకి శరీరానికి సంబంధించిన చాలా వరకు రోగాలన్నీ కూడా సొమాటిక్. అంటే శరీరం ఫస్ట్ మనసుకి రోగం వచ్చి తర్వాత శరీరానికి ఆ రోగం బదలాయించబడుతుంది అనమాట. అంటే ఫస్ట్ రోగం ఎక్కడ వస్తుంది, పుట్టడం ఎక్కడ పుడుతుంది, మనసులో పుడుతుంది, తర్వాత అది శరీరంలో పరిణామం చెందుతుందని. ఇందాక మీకు చెప్పానే, స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా జీర్ణ సంబంధమైన ఇబ్బందులు వస్తాయి, మోషన్ సరిగా అవ్వకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఇన్సోమేనియా అని చెప్పానా. ఆ మానసికమైన ఒత్తిడి ప్రభావం శరీరంలో ఉన్న శారీరక వ్యవస్థలు వాటి యొక్క విధుల మీద పడ్డదా లేదా. అందుకే
90% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ సైకోసొమాటిక్ అని చెప్పి రీసెంట్గా తేల్చడం జరిగింది. అయితే యోగా జరిగేది ఏంటి? యోగాలో ఈ మైండ్ని బాడీని ఇంటిగ్రేట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఎస్పెషల్లీ దీని ప్రభావం బాడీ కంటే కూడా మనస్సు మీద పడుతుంది. ఎలా పడుతుంది అంటే, మనస్సు అంటే ఏంటి? జనరల్గా మైండ్ అంటే ఏంటి? మీరు ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ఎవరన్నా? లేకపోతే బ్రెయిన్. జనరల్ మన ఫిజికల్ స్థాయిలో మనం మాట్లాడుకుంటే బ్రెయిన్ అని మనం మాట్లాడతాం. బ్రెయిన్కి మనసుకి ఆ డిఫరెన్స్ అట్లా చాలా పెద్ద టాపిక్, ఆ తర్వాత మాట్లాడదాం. కానీ మనస్సు అంటే ఏంటి? అది ఆలోచన యొక్క సమాహారం. అంటే మనసులో ఏం జనిస్తాయి? ఆలోచనలు వస్తాయి, అవునా? కొన్ని వేల ఆలోచనలు వస్తాయి ప్రతిరోజు. మనం కొన్ని వేల ఆలోచనలు చేస్తాం. అయితే అందులో ఎంతవరకు ఉపయోగపడే ఆలోచనలు ఉంటాయి? ఈ ఆలోచన అనుసారంగానే మనం అన్ని పనులు చేస్తాం. అయితే అందులో ఎన్ని ఉపయోగం అంటే ఎన్ని పాజిటివ్ థాట్స్ ఉంటాయి, ఎన్ని నెగిటివ్ థాట్స్ ఉంటాయి, ఉపయోగపడేవి ఉపయోగపడనివి అంటే 70% ఆఫ్ నెగిటివ్ థాట్లోనే ఉంటాయి మొత్తం అన్ని కూడా. అంటే మనకు పనికిరా నెగిటివ్ అని కాదు, కానీ మనకు ఉపయోగపడనివి అనమాట. ఎప్పుడైతే మనం యోగా ప్రాక్టీస్ చేస్తామో ఏ ఆలోచన చేయాలి, ఏ ఆలోచన అనుసారంగా మనం పనిని ఎంతవరకు నిర్వర్తించాలి అనే ఒక రకమైన స్పృహ కలుగుతుంది అనమాట. అట్లాగే మనకి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా రకరకాల టెన్షన్స్ ఉంటాయి. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి టెన్షన్స్ ఉండవు, కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత, ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత, లేకపోతే పిల్లలు కన్న తర్వాత, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగ సంబంధమైన ఒత్తిళ్ళు ఉంటాయి, ఇంట్లో వివాహ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, పిల్లల పెంపకాలు, ఇవన్నీ రకరకాల పనులు అనేవి మనిషి ఎప్పుడు కూడా ఫేస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు